ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మనకు దినాన్ని, శ్రేష్టమైన దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవుడికే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఆదివారం, పరిశుద్ధ దినం. అందరూ సమయానికి సంఘమునకు రావాల్సిందిగా కోరుచున్నాను. ఎవరు కూడా వ్యర్థంగా ఇంటి దగ్గర ఉండకుండా అందరూ కూడా ప్రభు యొక్క సన్నిధిలోకి వచ్చి దేవుని ముఖ దర్శనము చేయాలని కోరుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 37వ కీర్తన 39వ వచనం. యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారం, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గం. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతులకు యెహోవాయే రక్షణాధారం, వారి రక్షణకు ఆధారము యెహోవాయే. యెహోవాయే వారిని కాపాడే దేవుడు, రక్షించే దేవుడై ఉన్నారు. నీతిమంతుల పక్షమున దేవుడు ఉండి వారి పక్షమున వారికి రక్షగా ఉండే దేవుడై ఉన్నారు. వారి పక్షమున వాద్యమాడే దేవుడై ఉన్నారు. బాధ కలిగినప్పుడు వారికి ఆశ్రయముగా, ఆశ్రయ దుర్గముగా ఉండి వారిని కాపాడే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దైవ జనాంగమ, దేవుని ప్రజలారా, ఇదిగో మనం క్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతులుగా మనం చేయబడ్డాం. మనం అనీతిమంతులమే. మన నీతి క్రియలన్నీ దేవుని ఎదుట మురికి గుడ్డలుగా ఉన్నాయి. కానీ క్రీస్తు యేసు కృప వలన, క్రీస్తు యేసు రక్తము వలన మనము శుద్ధి చేయబడి నీతిమంతులముగా, పరిశుద్ధులముగా చేయబడ్డా. ఇదిగో నీతిమంతుడవైన నీవు, నీతిమంతురాలవైన నీవు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నీకు ఆశ్రయముగా ఆయనే ఉండి నిన్ను కాపాడుతాడు. నీ వేదనలన్నింటిలో నుంచి, నీ బాధలన్నింటిలో నుంచి ఆయన నిన్ను విడిపించి నిన్ను రక్షించగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఈ ఉదయకాలం ఏ వేదనల గుండెను వెళుతున్నావు, ఏ బాధల గుండెను వెళుతున్నావు, ఏ సమస్యల గుండెను వెళుతున్నావు, దేనిని గురించి కూడా నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు. దేని గురించి కూడా నువ్వు చింతపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే నిన్ను కన్నటువంటి నీ తండ్రి, నిన్ను నిర్మించినటువంటి నిర్మాణకుడైనటువంటి యేసయ్య నీ పక్షంలో ఉండి నిన్ను కాపాడి రక్షించే దేవుడై ఉన్నారు. ఇదిగో ఆపద కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా ఉండి మనల్ని చుట్టూ ఆవరించి మనల్ని కాపాడే దైవమై ఉన్నారు. ఉదయకాలం ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయ. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి గొప్ప కార్యము జరిగించుగాక. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుల బడి తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ ఉదయకాలం మరొకసారి నీ పాదాలు పట్టుకుంటున్నాము నాయన. ఇదిగో ఈ వాగ్దానమును బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చండి. అవును అయ్యా, మాకు మీరే రక్షణాధారం. మాకు బాధ కలిగినప్పుడు మీరే మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నారు. అవును తండ్రి, మేము శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు, బాధల గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఇబ్బందుల గుండా వెళుతూ ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడే దైవము మీరే అని తండ్రి మాకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. మీకు వందనాలు. మీ అభయ హస్తమును తండ్రి మాకు తండ్రి చూపించి నడిపించుతున్నటువంటి దేవుడు నాయన, నీకు వందనాలు. ఈ మా లోకంలో ఎవరు మాతో ఉన్నా లేకున్నా నీవు మాలో ఉండి మాతో నడిపించే దేవుడు అని అయ్యా ఒక ధైర్యమును మాలో నింపుతున్నందుకు నీకు వందనాలు. అయ్యా ఇదిగో తండ్రి, ఈ దినమంతని వెలుగుతో, మహిమతో నింపండి. ఈ దినం పరిశుద్ధ దినం నాయన, పునరుద్ధాన దినము నాయన, నిన్ను ఆరాధించే దినం. ఎవరిని వ్యర్థముగా ఉండకుండా, నిర్లక్ష్యముగా ఉండకుండా సమయానికి నీ సన్నిధికి వచ్చి ప్రతి ఒక్కరూ నీలో ఆనందించు కృప దయచేయమని యేసయ్యా ప్రతి బిడ్డను మీరు దీవించండి. చిన్నల మొదలుకు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. యేసు శక్తి కలిగిన, ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం నిండారులుగా దీవించి ఆశీర్వదించుగాక.